ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ముంబైలో ఘనంగా జరగబోతోంది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 1200 మంది అతిథులు ఈ పెళ్లికి హాజరవుతున్నారు. ప్రపంచమంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి అన్నట్టుగా అంబానీ ఇంట్లో పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. రిలయన్స్ గ్రూప్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె రాధికా మర్చెంట్తో కనీ విని ఎరగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఇవాళ శుభ్ వివాహ్, రేపు శుభ ఆశీర్వాద్, ఎల్లుండి మంగళ ఉత్సవ్తో పెళ్లి వేడుకలు ముగుస్తాయి. అత్యంత అట్టహాసంగా జరగనున్న ఈ వెడ్డింగ్ కు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, క్రీడాకారులు తరలివస్తున్నారు. ప్రత్యేక అతిథులను తీసుకొచ్చేందుకు అంబానీ 3 ఫాల్కన్ జెట్లను ఏర్పాటు చేశారు. అలాగే పెళ్లికి సంబంధించిన ఈవెంట్ల కోసం 100కు పైగా ప్రైవేట్ విమానాలు ఉపయోగించనున్నారు. మొత్తంగా ఈ పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా 1200 మంది అతిథులు హాజరవుతారు. వివాహ వేడుకల్లో భాగంగా శివశక్తి పూజ నిర్వహించింది అంబానీ ఫ్యామిలీ. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ సహా కుటుంబ సభ్యులు ఈ పూజలో పాల్గొన్నారు. ఆంటిలియాలో ఏర్పాటు చేసిన భారీ జ్యోతిర్లింగం దగ్గర ఈ శివశక్తి పూజ నిర్వహించారు. వారణాసిలో ఫేమస్ కాశీ చాట్ బండార్ వ్యాపారులు విందు ఏర్పాట్లు చేస్తున్నారు. మెనూలో ఫలూదా, కుల్ఫీ, చనా కచూరి, దహీపూరి, బనారస్ చాట్, పాలక్ చాట్తో మరికొన్ని ఐటమ్స్ ఉండబోతున్నాయి. ఈ పెళ్లి విందులో స్పెషల్ ఐటమ్స్ ను స్వయంగా నీతా అంబానీ ఎంపిక చేసినట్లు తెలిసింది.